మరి కాసేపట్లో చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ జరగనుంది. ఈ వాక్లో 109 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొనున్నారు. చార్మినార్ దగ్గర సుందరీమణుల ప్రత్యేక ఫోటోషూట్ కూడా జరగనుంది. అలాగే చౌమహల్లా ప్యాలెస్లో నిజాం సాంప్రదాయ వస్త్రధారణలో సుందరీమణులు అలరిస్తారు. అనంతరం నిజాం రాజులు వాడిన వస్తువుల ప్రదర్శన జరగనుంది. మరి కాసేపట్లో చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ జరగనుంది. దీనిపై పూర్తి వివరాలని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, మిస్ వరల్డ్ 2025 తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే గచ్చిబౌలిపైలో ఏదైతే భారీగా ప్రారంభం కూడా అయ్యింది. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చార్మినార్ వద్ద కూడా మరి కాసేపట్లో ఏదైతే ప్రారంభం కూడా కానుంది. సో మనం చూస్తున్నాం, చార్మినార్ వద్ద మరి కాసేపట్లోనే వాళ్ళు ఏదైతే సుందరిమణులు కూడా వచ్చి ఏదైతే ఇక్కడ వచ్చినట్టు ఒక ర్యాంప్ వాక్ కూడా చేయనున్నారు. సో హెరిటేజ్ వాక్ పాల్గొంటారు. సో మొత్తం ఈ హెరిటేజ్ వాక్లో 109 దేశాలకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొంటారు. చార్మినార్ దగ్గర సుందరిమణుల ప్రత్యేక ఫోటోషూట్ కూడా ఉంటుంది. అలాగే తర్వాత చౌమహల్లా ప్యాలెస్లో డిన్నర్, నిజాం సాంప్రదాయ దుస్తులు ధరించనున్నటువంటి సుందరిమణులు. సో నిజాం రాజులు ఉపయోగించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో ప్రదర్శన ఉంటుంది. సో అవన్నింటినీ కూడా ఏదైతే ప్రదర్శిస్తారు, సో అవన్నింటినీ కూడా అక్కడ ఏదైతే అందాల పోటీలో పాల్గొన్న వారు కూడా చూపిస్తారు. ఇక అలాగే చుడి బజార్లో షాపింగ్ కూడా చేయనున్నారు. ఏదైతే ఈ పోటీలో పాల్గొనే వారు అందరూ కూడా ఏదైతే చుడి బజార్లోతో పాటు ముత్యాల హారాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే చార్మినార్లో ఉన్నటువంటి ఫేమస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తిరిగించనున్నారు. ఇక్కడ నిమ్రా కేఫ్ కూడా ఉంది. సో కేఫ్లో ఉన్నటువంటి ఛాయ్, ఇరానీ ఛాయ్ కూడా చాలా ఫేమస్. సో ఈ నేపథ్యంలో ఆ ఛాయ్ని కూడా ఏదైతే సుందరిమణులు ఏదైతే తాగేటువంటి అవకాశం కనిపిస్తుంది, ఉస్మానియా బిస్కెట్ తినేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మరి కాసేపట్లోనే ఏదైతే ఇక్కడ చార్మినార్ వద్ద ఏదైతే హెరిటేజ్ వాక్ అయితే ప్రారంభమవుతుంది. దీంట్లో మొత్తం 109 దేశాలకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొంటారు. సో ఇప్పటికే దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసింది. సో పోలీసులు కూడా చుట్టూ కూడా ఉన్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ప్లేస్. సో ఈ ప్లేస్లో జరుగుతున్నప్పుడు చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మరఫా బ్యాండ్తో ఏదైతే సుందరమణులకు కూడా స్వాగతం పలకడానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏదైతే 9 షాపులను కూడా ఏదైతే ప్రభుత్వం సెలెక్ట్ చేసింది, ఏదైతే చుడి బజార్కి సంబంధించి ఏదైతే సుందరమణులు ఆ షాపులోకి వెళ్ళి ఏదైతే అక్కడ ఉన్నటువంటి చుడీలు కావచ్చు, అలాగే ముత్యాల హారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నింటినీ కూడా ఏదైతే షాపింగ్ చేస్తారు. షాపింగ్ తర్వాత ఏదైతే చౌమహల్లా ప్యాలెస్లో కూడా ఏదైతే నిర్వహణ ఉంటుంది. సో చౌమహల్లా ప్యాలెస్లో డిన్నర్ ఉంటుంది. డిన్నర్ కంటే ముందు కూడా ఏదైతే నిజాం రాజులు పరిపాలించినటువంటి సమయంలో ఏ వస్తువులు అయితే ఉపయోగించారో ఇవన్నీ కూడా ఏదైతే ప్రదర్శన కూడా చూస్తారు. సో ఫోటోషూట్ ఉంటుంది. సో మొత్తానికి అయితే చార్మినార్ అయితే ఏదైతే అందాల పోట్లకు సిద్ధమైందని అయితే మనము చెప్పుకోవచ్చు. చందు. రైట్ అజీం, థ్యాంక్ యూ.